సో, ఒక జనరల్ టాపిక్ అడుగుతాను. ప్రతి ఇంట్లో ఉండే టాపిక్. ప్రతి పెళ్ళైన మగాడికి ఒక శత్రువు ఉంది. అది ఏంటి అంటే వాళ్ళ ఆవిడ నైటి. ఇది కాంట్రోవర్షియల్ అయిన ఓపెన్ ఫ్యాక్ట్ మేడం. ప్రతి ఒక్కళ్ళు వస్తారు, మా ఆవిడ రెడీ అవ్వదు. బీరువాలో చీరలుంటాయి, ఇన్నుంటాయి, కానీ ఇది నైటీ యేసుకొనే తిరుగుతది. ఇంకా నాకెక్కడ ఇంట్రెస్ట్ వస్తది అని మాట్లాడి, ఆ వంకతో పక్క చూపులు చూసే మగాళ్ళు ఎక్కువైపోయారు. మరి ఒక అమ్మాయి నైటీ కంఫర్ట్ ఆమె పనికి. సో, దీన్ని ఎట్లా చూడాలి? అంటే నేనేం చెప్పినా కాంట్రోవర్సీ అయిద్దేమో. సో, మీరే చెప్పండి అదెలా చూడాలి? అది మీరే చెప్పారు మీ హ్మ్. క్వశ్చన్‌లో ఇది వంక చేసుకొని అన్నారు. హ్మ్. ఓకే. హ్మ్. ఆమె నైటీ యేసుకుంటుంది. నువ్వేమేసుకుంటున్నావు? యెస్. మరి నువ్వు అలా పోయి వచ్చేసి హ్మ్. స్మోక్ చేసొచ్చి, డ్రింక్ చేసుకొచ్చి, హ్మ్. చెమట కంపుతో వచ్చి, హ్మ్. అట్లాగే కూర్చొని, ఒక గల్ల లుంగీ కట్టుకొని, హ్మ్. మటన్ కొట్టుగాడు కట్టుకునేటట్టు హ్మ్. హ్మ్. నువ్వు అలా ఉంటే, మరి ఆవిడ ఇదే మాట అంటే అప్పుడు నీ అహం ఎక్కడ దెబ్బతింటది? ఎగ్జాక్ట్‌లీ. అంటే 2 న్యాయాలు మాట్లాడుకోవాలి మనం. అవును. డౌట్ లేదు అమ్మాయిలు ఇక మామూలుగా గాదు. అసలు హ్మ్. ఆ నైటీకి చిల్లులు పడ్డ ఎంత కోటీశ్వరాలైనా గానీ, ఆ నైటీకి చిల్లులు పడి అది దానికి నోరుంటే చచ్చేట్టు అరిచేది. ఇంక చాలు నన్ను ఆపకు, వాడకు అని. సో, అలా హ్మ్. నైటీని నైట్ కాకుండా డే నైట్ వాడేసేవాళ్ళం ఎంతమందిమో ఉన్నాము. యెస్. సమ్ టైమ్స్ ఈవెన్ వి డు. హ్మ్. బట్ 2 యాంగిల్స్ మాట్లాడుకుందాం. హ్మ్. నో డౌట్ హ్మ్. దాని తర్వాత వద్దాము నైటీల గురించి. హ్మ్. చాలా వాళ్ళల్లో కాకికి ముక్కుకి దొండపండు అని, లేకపోతే ఇంత అందగత్తెను ఈయనెలా చేసుకుంది, హ్మ్. లేపోతే ఈమె ఎలా ఉందిరా వాడు ఎంత హ్యాండ్సమ్ ఉంటాడు, హ్మ్. అన్నీ ఉన్నాయి, అసలు ఆ అమ్మాయి ఏం బాగోదు హ్మ్. అని చేసుకున్న వాళ్ళని ఎంతమంది చూసారండి మీరు? అవును. హ్మ్. లవ్ హ్మ్. అనేది ఇట్స్ ఇన్నర్ ఫీలింగ్. యెస్. ఇట్స్ ఇన్నర్ ఫీలింగ్. హ్మ్. నువ్వు భార్యని అసలు ద మోస్ట్ అనాయింగ్ అంటే పొద్దున లేచినప్పుడు ఒక పాచి నోరుతో ఉంటే హ్మ్. ఆ టైంలో కూడా ఫిజికల్గా హ్యాపీగా ఉండేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఏం వంక చెప్తున్నావు? హ్మ్. వాట్ ద హెల్ యు ఆర్ సేయింగ్? హ్మ్. ఆమె రంభా ఊర్వశి మేనకనా పొద్దున్న లేస్తే హ్మ్. తయారయ్యి నీకు హ్మ్. ఒయలు పోకుంటూ తిరగడానికి? హ్మ్. అదంతా వేరే వాళ్ళ పని. ఓకే. హ్మ్. నువ్వు వేరే వాళ్ళని చూసి బయట వాళ్ళని చూసి అట్లా అందంగా ఉన్నారు అని అట్రాక్ట్ అయ్యా అంటే వాళ్ళ ఇంట్లో ఎట్లుంటారు? అదే గదా! కామన్ సెన్స్ మిస్ అవుతాం మనం లైఫ్‌లో. హ్మ్. హ్మ్. రైట్. అవును. నేను ఇందాక కూడా వేరొక ఇంటర్వ్యూలో చెప్పుంటిని. మొన్న ఒక వీడియోస్ ఈ మధ్య చాలా సూపర్‌గా చేస్తున్నారు ఇన్‌స్టా ఆ! ఇన్‌ఫ్లుయెన్సర్స్. అవునవును. ఆమెకి ఇట్లా ఏదో గబగబా పరిగెత్తుకుంటే హస్బెండ్‌కి అన్నం పెడుతూ ఉంటది. ఏదో చేస్తుంటది. చేస్తుంటే హ్మ్. "హే! జరగ కంపు వాసన వస్తుంది. ఇడ్లీ వాసన వస్తుంది నీ చెయ్యి." హ్మ్. అది ఏదో అంటుంటాడు పాపం. ఇలా అని ఏమో కిచెన్‌లో దువ్వబోతే పాపం కష్టపడింది. ఇట్లా 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 హ్మ్. అంటుంటే హ్మ్. స్మెల్ వస్తుంది కూర వాసన అన్నం అదే కూర వండింది. అలా అని హ్మ్. కసురుకుంటుంటాడు. సరే అని ఇంకా ఆయన వచ్చేవరకి శుభ్రంగా అసలు ఎంత బ్యూటిఫుల్‌గా తయారై ఉంటదో. హ్మ్. ఐ గట్ లైక్ వావ్! ఏంటి ఇంత బాగా తయారయ్యావు ఈరోజు. హ్మ్. నాకు ఆకలేస్తుంది తొందరగా ఏమన్నా పెట్టంటే, అయ్యో! తొందరగా ఏంటి మీరు బాలేనన్నారని నేను ఈరోజు ఏం వంట చేయలే తయారవుతూ కూర్చున్నాను. బయటికెళ్దాం పదంటది. అమ్మ తల్లి దండం నువ్వు నార్మల్‌గానే ఉండు. ఆ! అలా ఉంటది. హ్మ్. సో, ఇట్ ఈస్ ఒక ఈ లెవెల్‌కొచ్చేవరకి భార్యాభర్తలకి హ్మ్. ఎమోషనల్ కనెక్షన్ వచ్చి ఉండాలి. యెస్. అంటే హ్మ్. ఇంటర్నల్లీ బ్యూటీ. హ్మ్. ఇంటర్నల్ బ్యూటీ ఏంటి? ద వే షీ టేక్ కేర్స్ ఆఫ్ హౌస్. హ్మ్. ఆమె పొద్దున్న లేచి హ్మ్. నువ్వు 10 దాకానో, 8 దాకానో పడుకుంటే, పరిగెత్తుకుంటూ హ్మ్. లేస్తూనే మొహం ఒకవైపు, పొయ్యి ఒకవైపు, పిల్లల్ని స్కూలుకి ఒకవైపు, చంకనేసుకొని ఏంటి? అసలు హ్మ్. నీకేం తెలుస్తుంది? జస్ట్ అదే గదా! 1 వీక్ చేసి చూడు. హ్మ్. నీకు ఆ నైటీ కాదు కదా! నువ్వు అది కూడా ఏసుకో. ఫ్యాక్ట్ అది నిజం. ఒప్పుకున్నా నిజాలు ఒప్పుకోకపోయినా. మాట్లాడుకోవాలి. యెస్. నువ్వు పిచ్చిగా మాట్లాడొద్దు. హ్మ్. నువ్వు నైటీ యేసుకున్నారు, లుంగీ కట్టుకున్నారు, ప్రేమ హ్మ్. లేదు, నేను అందుకే బయట చేసా ఫాల్తూ ఆన్సర్స్. అదే గదా! డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ ఎ రబిష్ ఆన్సర్స్? ఎగ్జాక్ట్‌లీ. రబిష్ ఎక్స్‌క్యూజెస్? హౌ యూ కెన్ సే నేను చెప్పినా కదా! మీకు హ్మ్. బెడ్ మీద నీ వైఫ్ మార్నింగ్ లేసినప్పుడు నీ దిగరు హస్బెండ్ మేడం. మా కాఫీ రావాలి, రా టీ అలా రావాలి. అలాంటి వాళ్ళున్నారు. హ్మ్. అలాంటి వాళ్ళుంటే ఈమె ఇంత పని చేసి ఆ పొద్దునకి రేపు పొద్దున దోస వేయాలంటే ఈమె రాత్రి హ్మ్. ఆ నిద్రలో గూడా ఆమె ఆల్రెడీ చట్నీ చేసేస్తది. పాపం అవును. రేపేం జేయాలో ఆలోచన సీ వి ఉంటది. ఆర్ ఎ వుమన్. ఈవెన్ ఐ యెస్. నో వాట్ ఐ డిడ్ ఇన్ మై యాహ్! పిల్లల్ని పెంచేటప్పుడు. ఐ కెన్ టెల్ ఎవ్రీ విమెన్ హ్మ్. 90 మేడం కొంతమంది లేరు ఇప్పుడు పనోళ్ళొచ్చినంటే, హ్మ్. అర్రె! పనోళ్ళతో పని చేపిచ్చుడు ఇంకా నరకం. అవును. వాళ్ళకి చెప్పడం గాని నువ్వు 10 దాకా పన్నట్టు ఆమె పడుకోవడానికి వీలుంటుందా? హ్మ్. లేదు కదా! హ్మ్. సో, ఆ ఒక ఎక్నాలెడ్జ్‌మెంట్ చూడకుండా నువ్వు అందంగా తయారవ్వు ఏం మాట్లాడుతున్నారు? బ్యూటీ ఆమె ఎట్లా ఇల్లుని రెస్పాన్సిబుల్‌గా తీర్చిదిద్దుతుంది, నాకెట్లా వండి పెడుతుంది, నా నా అమ్మ నాన్నని ఎట్లా చూసుకుంటుంది, అవిట్లల్లో నీకు ఒకటో, రెండో ఇంటర్నల్ క్యారెక్టర్స్ హ్మ్. ఎవరి మీద బిచ్ చేయదు.
నిజంగా ఉంటుంది, నిజాయితీగా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ ఉంటుంది, డబ్బు కాసుపడి ఇలాంటివి ఉంటాయి. ప్రతి మనిషికి ఒక కోర్ వాల్యూ ఉంటుంది. ఎస్. యూ స్టార్ట్ అడ్మైరింగ్ దట్. హస్బెండ్ పోయి రాగానే ఇలాగే ఎంత చిరాకు ఉన్నాడు, మా ఆయన బాగలేడు, బొజ్జొచ్చేసింది, నాకు ఇంకెవరో జుట్టు హ్యాండ్సమ్ ఊడిపోద్ది ఈ కనిపించిండు, టైంకి. బట్ట పొట్ట వచ్చింది, నేను ఇంకో రితిక్ రోషన్ని చూసి అమ్మడం అట్లా కుదరదు కదా. అదే. దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఏజింగ్ గ్రేస్ఫుల్లీ, ఎస్. బికమింగ్ గ్రోయింగ్ టుగెదర్ గ్రేస్ఫుల్లీ ఈజ్ అది యాక్సెప్టెన్స్ అనేది రావాలి. ఫిజికల్ బాడీకి ఇంపార్టెన్స్ కానీ లేకపోతే నీ డ్రెస్సింగ్, అరే మనం సినిమా హీరోయిన్లు కాదు కదా, ఏమన్నా కరణ్ జోహర్ మూవీసా లేకపోతే హిందీ సీరియల్స్లా, తెలుగు సీరియల్లా, పడుకొని లేచినా కూడా ఇట్లా మేకప్ తో Serials లో లేవడానికి, చూపిస్తారు కదా మేడం. పడుకొని లేచిన మేకప్ తో లేవడానికి దానికి అలవాటు పడ్డారేమో. ఎస్. సో అలా కుదరదు కదా. సో అది ఒక యాంగిల్లో మాట్లాడడం అనేది రాంగ్. యూ బోత్ అండర్స్టాండ్ ఏది ఆయనలో ఒక సూపర్ క్వాలిటీ ఉంటుంది, ఆయన్ని చూడంగానే ఆ చిరునవ్వు, ఆ హ్యాపీనెస్, ఆ స్పార్క్ ఇగ్నైట్ కావాలి. ఎగ్జాక్ట్లీ. దాన్ని మీరు పెంపి పోషించండి. విచ్ థింగ్ యూ లైక్ ఇన్ యువర్ వైఫ్ ఆర్ హస్బెండ్. ఆయన కూడా నువ్వు అందంగా తయారవ్వక్కర్లే, ఆ నాటీనెస్గా ఒక స్మైలో నాటీనెస్గా ఏదన్నా ఆవిడని ఒక మన చిరంజీవి గారు వేస్తారు, నా ఫేవరెట్ హీరో చిరంజీవి గారు ఎలా ఒక హీరోయిన్ని భలే చిడాయిస్తుంటారు కదా, ఒక చిన్న నాటీనెస్ ఉంటుంది. అది నువ్వు 50 ఏళ్ళు వచ్చినా చెయ్యి, అంతే 50 ఏళ్ళ అంతే ఆమె చెంగు చెంగు అనుకుంటూ చేస్తుంది. ఆమె డే అంతా గుర్తుపెట్టుకుని నవ్వుకుంటది నవ్వుకుంటా అయ్యో నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకప్పుడు ఆవిడ తయారు నువ్వు వద్దన్నా అవుతుంది. నువ్వేం చేస్తున్నావు, పెద్ద ముద్దవతారం లాగా మొహం పెట్టుకొని వచ్చి నువ్వు ఆవిడని అప్సరసలా తిరగమంటే అట్లా తిరుగుతుంది. ఇంకా చాలా ఈ జీవితానికి ఇది ఒక్కటే తక్కువ అనిపిస్తుంది ఆవిడకి కూడా. సో ఇట్స్ ఈక్వల్లీ నువ్వు ఏమిస్తే నేను అది ఇస్తా. ఎగ్జాక్ట్లీ. అంతే కదా, అంతే. నువ్వు ఏమిస్తే నేను అది ఇస్తా. విమెన్కి నువ్వు ఒకటిస్తే 10 చేసే ఒకే ఒక్క లక్షణం ఉన్న ఏకైక, నువ్వు ఇన్వెస్ట్ చేస్తే రైట్ ఇన్వెస్ట్ చేయాలంటే వైఫ్ దగ్గర ఇన్వెస్ట్ చెయ్యి. నీ టైము ప్రాణాలు ఇస్తుంది, నువ్వు డబ్బు ఇవ్వు, సూపర్గా వండి పెడుతుంది. నువ్వు ఆమెకి నువ్వు ఆ పిల్లల్ని ఇచ్చావు, అద్భుతమైన మనుషులుగా తీర్చిదిద్దుతుంది. షీ మేక్స్ 100x అమ్మా. ఒక ఏమిచ్చినా నువ్వు గౌరవం కొంచెం ఇవ్వు, 10 మంది ముందు ఆమెను ఒక్కసారి అసలు నా భార్య అసలు ఎంత బాగా ఒక 1,00,000 మందికి చెప్పుకుంటుంది, చెవులు తూటాలు పడేటట్టు. అవును. రెస్పెక్ట్. ఇక నిన్ను అసలు మా ఆయనైతే ఎంత, మా ఆయనైతే అనే స్తోత్రాలు పాడేస్తుంది. అవును. నువ్వు ట్రై చెయ్యి. నువ్వు ఎప్పుడు ఆమెను కసురుకొని ఎకనాలెడ్జ్ లేకుండా నువ్వు అని నీకు మాత్రం నీకు అప్సరసలాగా కావాలంటే అట్లా కుదురుతుంది. బట్ లెట్ అస్ మేక్ ఎ ఫెయిర్ డీల్. మీరు అన్నట్టు మేబీ కొంతమంది మరీ ఘోరంగా ఉండొచ్చు, అది కూడా నేను ఒప్పుకుంటా. అన్నప్పుడు నాట్ అ డ్రెస్సింగ్ సూపర్గా చేసుకున్నాను అని పక్కన పెడితే హైజీనిక్గా అండ్ ఈ విమెన్స్ కూడా ఈ నైటీ అబ్సెషన్ వదిలేసి కొంచెం మనం మారుతున్నాం కదా. ఇప్పుడు చీరలు కట్టుకునే వాళ్ళందరూ డ్రెస్లు వేసుకోవడం మొదలు పెట్టారు, కాలం మారుతుంది అని. సో నైటీలను అప్గ్రేడ్ చేసి నైట్ డ్రెస్లు వేసుకోండి. కొంచెం కొంచెం మంచివి మోడల్స్ వచ్చాయి, బ్యూటిఫుల్ గా ఉంటున్నాయి. అప్పుడు మీరు ఎప్పుడు ఇప్పుడు ఈ జెంట్స్ కి ఇట్లా కావాలి కదా, బాలీవుడ్ హీరోయిన్ లాగానో హాలీవుడ్ హీరోయిన్ లాగానో కావాలి కదా, అలా ఒక డీసెంట్ డ్రెస్సెస్ పిల్లల ముందు వేసుకునేటట్టు, ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినా కూడా ఉండేటట్టు మంచిగా ఉంటున్నాయి. సో అలా కొంచెం డిజైన్ చేసుకోండి. నైట్ మీరు రూమ్ లోకి వెళ్ళినప్పుడు వాట్ ఎవర్ కంఫర్టబుల్ డ్రెస్ యూ కెన్ వేర్ ఇట్. సో హైజీన్ ఈజ్ ఇంపార్టెంట్. వైఫ్ కే కాదండి, జెంట్స్ కూడా గల్లా లుంగీలు వదిలేసి కొంచెం డీసెంట్ కలర్స్, డీసెంట్ గా ఎవ్రీ 1 year కి కొంచెం ఆ నైట్ డ్రెస్ల వార్డ్రోబ్ చేంజ్ చేస్తే 10 ఏళ్ళయి 20 ఏళ్ళయి ఉండకుండా. సో అలాంటివి గనక చేసినట్టయితే గనక ఖచ్చితంగా కొంచెం డిఫరెన్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ కానీ డిఫరెన్స్ ఆఫ్ ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. కాబట్టి లేడీస్ నా తరపున నేను మీకు కూడా చెప్తున్నాను, ఈసారి చేంజ్. ఎందుకంటే వాళ్ళు వంకలు ఇస్తున్నారు కదా ఈ నైటీల మీద, ఆ నైటీల అంతే సాఫ్ట్ క్లాత్తో ఉండే అద్భుతమైన నైట్ డ్రెస్సులు కూడా వస్తున్నాయి. సో అవి ట్రై చేయండి, అప్పుడేం వంకలు చెప్తారో చూద్దాం. వై డోంట్ వి ట్రై? అంతే. ఇన్ఫాక్ట్ వై డోంట్ వి డూ ఇట్? ఎస్. ఫ్లాంట్ ఇట్ అండి, ఫ్లాంట్ ఇట్. వెన్ యూ హ్యావ్ ఇట్ యూ ఫ్లాంట్ ఇట్ అన్నట్టు ఖచ్చితంగా హస్బెండ్ ముందే చూపించండి. హ్యాపీగా వాళ్ళు కూడా సంతోషంగా ఉండి పక్కదారులు పట్టరట్టు. అప్పుడు పడితే అప్పుడు చూసుకుందాం. సూపర్ గా చెప్పారు మేడం. దీనికైతే ఇదే అద్భుతమైన సొల్యూషన్. సొల్యూషన్ కావాలి. ఇప్పుడు నైటీలు వేసుకుంటున్నారు తీసుకుంటున్నారని మనం గొంతెత్తి తిట్టే బదులు వి వాంట్ సొల్యూషన్. ఓ రోజుకో కొత్త చీరలు కట్టుకొని మేమేమో చెప్పట్లేదు. ఇప్పుడు అదే అంటున్నారు, అంటే పట్టు చీరలు కట్టుకొని చేస్తారా మేడం అని లేడీస్ అనడం కూడా అలా చెప్పట్లేదు. హైజీన్ కాస్త, అరే పాతకాలంలో మీరు నమ్మరండి, నేను ఇందాక కూడా
అమ్మ వాళ్ళు కంపల్సరీ ఫేస్ వాష్ మోస్ట్లీ స్నానం చేసేవాళ్ళు. లేదు అంటే మొహం కడుక్కొని చక్కగా పౌడర్ వేసుకొని బొట్టు పెట్టుకొని కంపల్సరీ అండి మా మదర్ వాళ్ళు. పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని చూసాను నేను మేడం, ఇప్పటికి కూడా చేస్తారు వాళ్ళు. 90 ఇయర్స్ వాళ్ళు కూడా. మన వాళ్ళు ఎవరు చేస్తున్నారండి, అవును. మరీ ఘోరంగా ఈ జనరేషన్ ఉంటున్నారు కొంత తగ్గింది. అవును. సో జస్ట్ యూ కోంబ్ యువర్ హెయిర్, షావీ ఉండకుండా కాస్త ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లిటిల్ పర్ఫ్యూమ్ లాగా, లైక్ న్యాచురల్ ఏదైనా క్రీమో న్యాచురల్ కొంచెం లైక్ యూ మేక్ దట్ అట్మాస్ఫియర్ సెన్షియస్. లైక్ ఆబ్వియస్లీ వాళ్ళకి ఏదైనా చిరాకు మూడ్లో ఉన్నా అరవడానికి నువ్వు ఇలా పెట్టు ఫేస్. అన్నిటికంటే మంత్రం ప్లాస్టిక్ స్మైల్ అయినా సరే అంతే. ఇలా పెట్టు. అరవాలనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇలా ఉన్నా, నేను మిమ్మల్ని అరవాలన్నా అరవలేను, బికాస్ దిస్ డజంట్ అలౌ. Yes. ఆ స్మైల్ పడని వాళ్ళు ఎవరు? అలా ఎప్పుడు Yes. చిన్నగా అట్లా పెట్టుకున్నట్టయితే గనక బాగుంటుంది. సో రజిత గారు, ఈరోజు మీరు చెప్పిన టిప్ ఇది చూసిన వ్యూవర్స్ ఎవరైనా ట్రై చేస్తే గనక వాళ్ళ ఇంట్లో ఒక గొప్ప చేంజ్ వస్తుందేమో. రావాలి కూడా. Yes. అవి మేడం ఎక్కడ కుదురుతుంది మేడం అని అయితే అనకండి. నేను ఏమన్నా అడిగాను మిమ్మల్ని, చేంజ్ చేయమని, ఇది ఏం లేదు, చిన్న వార్డ్రోబ్ చేంజ్ చేయండి, నార్మల్ నైట్ డ్రెస్లో కొంచెం మంచి వేయండి, 1 yearకి ఒకసారి చేంజ్ చేయండి. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ రెజల్యూషన్ ఇప్పుడు ఈ రోజు నుంచి 2025లో జనవరిలో మీ ఆయనకి షాపింగ్లో గ్రాసరీ కంటే ముందు నైట్ డ్రెస్సులది మంచి షాపింగ్.